మనుషుల మలం కూడా ఔషధంగా వాడతారనే సంగతి తెలుసా? అవును. మీరు విన్నది నిజమే. కాస్త వింతగా అనిపించినప్పటికీ ఇది కూడా ఓ చికిత్సే. ఈ చికిత్సనే పూప్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ అని పిలుస్తారు. అయితే కొన్నిసార్లు ఈ చికిత్స వికటిస్తుంది కూడా. నెట్‌ఫ్లిక్స్ కూడా తాజా డాక్యుమెంటరీ 'హ్యాక్ యువర్ హెల్త్: ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ గట్'లో ఈ చికిత్సతో ఇబ్బంది పడ్డ ఒక మహిళ తన అనుభవాలను వివరించారు. అమెరికాకు చెందిన డేనియల్ కోప్కే కాలేజీ రోజుల నుంచి అజీర్తి, గ్యాస్ నొప్పులు, తీవ్రమైన మలబద్ధకాలతో బాధపడేవారు. వైద్యుల దగ్గరకు వెళ్తే ఆమెకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉందని పరీక్షల్లో తేలింది. ఈ సమస్యకు చికిత్స కోసం ఆమె చాలా మంది వైద్యుల చుట్టూ తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ఇంటర్నెట్లో చదివిన ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను తనకు తానుగానే సొంతంగా ప్రయత్నిద్దామని భావించారు. ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కోసం ఆరోగ్యవంతుల నుంచి మలాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీనికోసం డేనియల్ తన సోదరుని ఆశ్రయించారు. అతడి మలం నుంచి సూక్ష్మజీవులను మొదట సేకరించారు. వీటిని మాత్రల రూపంలో తీసుకున్నారు. అయితే ఈ చికిత్స తర్వాత ఆమె బరువు పెరిగారు. అంతేకాదు తన తమ్ముడి మొహంపై ఉన్నట్లు మొటిమలు కూడా చాలా వచ్చాయని ఆమె చెప్పారు. దీంతో డోనర్ని ఆమె మార్చేశారు. ఈసారి బాయ్ ఫ్రెండ్ మలాన్ని ప్రయత్నించారు. అయితే ఈసారి తన బాయ్ ఫ్రెండ్ డిప్రెషన్ కూడా తనకి వచ్చిందని ఆమె చెప్పారు. కొన్ని రోజుల తర్వాత అసలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేనంత కుంగుబాటు వచ్చినట్టు అనిపించింది అని ఆమె చెప్పారు. దీంతో మళ్లీ తన తమ్ముడి మలం నుంచి సేకరించిన సూక్ష్మజీవుల మాత్రల్ని వేసుకోవటం మొదలుపెట్టారు. మనుషుల కడుపులోని కొన్ని కోట్ల సూక్ష్మజీవులకు ఆరోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం ఉంటుంది. హానికర సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లపై ఇవి పోరాడుతుంటాయి. ఇలాంటి సూక్ష్మజీవులను ఆరోగ్యవంతుల నుంచే సేకరించి రోగుల కడుపులో ప్రవేశపెట్టడమే ఈ ఫీకల్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా పూప్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స. కడుపులో తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండే రోగులకు సాధారణంగా ఈ చికిత్సను సూచిస్తుంటారు. ఈ చికిత్సలో భాగంగా ప్రవేశపెట్టే మంచి సూక్ష్మజీవులు కడుపులోని హానికర సూక్ష్మజీవులపై పోరాడతాయి. ఫలితంగా కడుపులోని పరిస్థితులు మళ్లీ పూర్వస్థితికి వస్తాయి. యాంటీబయాటిక్స్కి లొంగని మొండి బ్యాక్టీరియా సి డిఫికైల్ ఇన్ఫెక్షన్పై చికిత్సలో భాగంగా ప్రస్తుతం పూప్ ట్రాన్స్‌ప్లాంట్ని సూచిస్తున్నారు. మిగతా అన్ని చికిత్సలు విఫలమైనప్పుడు మాత్రమే దీన్ని వైద్యులు సిఫారసు చేస్తుంటారు. ప్రస్తుతం అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి చికిత్సలను మాత్రమే అనుమతిస్తోంది. అయితే జీర్ణ సమస్యలు, జీవక్రియ సమస్యలు, రోగనిరోధక శక్తి సమస్యలపై ఈ చికిత్స ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఈ చికిత్సకు కొన్ని విధానాలున్నాయి. వీటిలో కొలనోస్కోపీ ముఖ్యమైంది. ఈ చికిత్సలో మలద్వారం గుండా కెమెరా అమర్చిన ఒక చిన్న ట్యూబ్ని పంపిస్తారు. దీని ద్వారా ఆరోగ్యవంతుల మలంలోని సూక్ష్మజీవులను రోగుల కడుపులోకి పంపిస్తారు. ఇక రెండో విధానం అప్పర్ ఎండోస్కోపీ. దీనిలో ఎండోస్కోప్ని నోరు లేదా ముక్కు ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఇది కొలనోస్కోపీకి ప్రత్యామ్నాయంలా పనిచేస్తుంది. అయితే దీనిలో సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొదట చిన్న పేగుల గుండా ఈ సూక్ష్మజీవులు పెద్ద పేగుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. చాలా వరకు ఇక్కడే అడ్డుకట్ట పడిపోతుంటుంది. మూడో విధానం ఓరల్ క్యాప్సూల్. దీనిలో ఆరోగ్యకర సూక్ష్మజీవులను మాత్రల రూపంలో కడుపులోకి పంపేస్తారు. తాజాగా ఇలాంటి ఒక చికిత్సకు FDA ఆమోదం తెలిపింది. సాధారణంగా దాతల నుంచి సేకరించిన మలాన్ని మొదట సెలైన్తో కలుపుతారు. దీన్ని ఫిల్టర్ చేసి ఒక ద్రవాన్ని తయారు చేస్తారు. కావాలంటే ఈ ద్రవాన్ని వెంటనే చికిత్సలో ఉపయోగించొచ్చు. లేదంటే దీన్ని పూప్ డోనర్ బ్యాంక్కి పంపించొచ్చు. దీన్ని అక్కడ ఫ్రీజ్ చేస్తారు. లేదంటే దీన్ని ఆరబెట్టి క్యాప్సూల్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ దాతలకు కూడా మొదట రక్త పరీక్షలు, స్టూల్ టెస్టులు చేస్తారు. వారి మెడికల్ హిస్టరీని పరిశీలిస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే వారి నుంచి మలాన్ని తీసుకుంటారు. ఇక్కడ సక్సెస్ రేటు అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే సి డిఫ్ ఇన్ఫెక్షన్ని అడ్డుకోవటంలో ఇది 80 నుంచి 95% వరకు పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఈ చికిత్స తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బరం, వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు. కొందరికి జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే కొన్ని కేసుల్లో హానికర సూక్ష్మజీవులు కూడా దాతల నుంచి రోగుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దాతల ఆరోగ్యం బావుండటంతో అతడి శరీరంలో ఇవి అచేతన స్థితిలో ఉండొచ్చు. కానీ రోగి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇవి విజృంభించే అవకాశం ఉండొచ్చు. అందుకే దాతలకు ముందుగానే అన్ని పరీక్షలు చేయించుకున్నాకే ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.